నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళాయ నమః. కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ కరెంట్ బిట్స్ 2024-25 సంవత్సరానికి ఎఫ్ఐసిసి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారో అబ్దుల్. 2024-25 సంవత్సరం ఎఫ్ఐసిసి అధ్యక్షుడు సంవత్సరం ఎఫ్ఐసిసి అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్. ఆన్సర్ ఏంటంటే హర్షవర్ధన్ అగర్వాల్. ఒకసారి ఐపీఎస్ జరిగిపోయినా కూడా బిట్లు అడుగుతా ఉంటారు, అందుకని చెప్తున్నా. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఏ ఏజెన్సీ నియంత్రిస్తుంది? భారత్లో మ్యూచువల్ ఫండ్స్ భారత్లో మ్యూచువల్ ఫండ్స్ నియంత్రించే ఏజెన్సీ ఏది? భారత్లో మ్యూచువల్ ఫండ్స్ నియంత్రించే ఏజెన్సీ ఏది? సెక్యూరిటీస్ అండ్ సెబీ. ఆన్సర్ ఏంటంటే సెబీ. సెబీ అన్నప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ సెక్యూరిటీస్ తర్వాత అండ రావాలి. చూడండి, సెక్యూరిటీస్ అండ్ మళ్ళీ మీరు తర్వాత సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుకుంటా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. అంటే మ్యూచువల్ ఫండ్స్ నియంత్రించే ఏజెన్సీ ఏదంటే సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఏజెన్సీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్యూరిటీస్ రాస్తాను. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుల్ ఫామ్ అనమాట సెబీకి. ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓకే, సెక్యూరిటీస్ ఓకే, మధ్యలో అండ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెబీ అనగానే ఎస్కి మధ్యలో అండ వస్తుంది. అదేవిధంగా జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెబీకి ఫుల్ ఫామ్ అన్నమాట ఇది. జాతీయ పర్యాటక దినోత్సవం డాష్ అంటాడు. జాతీయ పర్యాటక దినోత్సవం డాష్ అంటే ఏంటి? జనవరి 25. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని అడిగితే జనవరి 25. బిట్లన్నీ ఇంపార్టెంట్ బిట్లు వస్తాయి. భారతదేశంలో జిఎస్టి ఏ విధమైన పన్ను? భారత్లో జిఎస్టి ఏ రకం పన్ను? ఏ రకం పన్ను? జిఎస్టి అనేది భారత్లో ఏ రకం పన్ను? పరోక్ష పన్ను. ఆన్సర్ ఏంటంటే పరోక్ష పన్ను. భారత్లో జిఎస్టి ఏ రకమైన పన్ను అంటే పరోక్ష పన్ను. అదేవిధంగా
ఒక ప్రవాస భారతీయుడు ఒక ప్రవాస భారతీయుడు భారత్లో ఏ రకమైన అకౌంట్ ఓపెన్ చేయగలడు? ఏ రకమైన భారత్లో బ్యాంక్ ఖాతాను తెరవచ్చు. బ్యాంకు ఖాతాను తెరవచ్చు అంటే తెరవచ్చు. తెరవచ్చు అంటే ఏ రకమైన ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా. ఆన్సర్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా చెప్పవచ్చు. అంటే ఒక ప్రవాస భారతీయుడు అంటే ఇతర దేశంలో నివాసం ఉండే వ్యక్తి భారత్లో ఖాతా ప్రారంభించాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు, తెరవచ్చు. అదేవిధంగా 3వ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక భారతీయుడు. 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఏకైక భారతీయుడు. హాజరైన ఏకైక భారతీయుడు. ఎవరు? అంబేద్కర్. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ చూడండి. జలియన్ వాలాబాగ్ వర్షపాత సమయంలో బ్రిటిష్ గవర్నర్ ఎవరు? జలియన్ వాలాబాగ్ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జలియన్ వాలాబాగ్ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇండియాగా ఉన్నది ఎవరు? జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఎవరు ఇండియాకు ఉండేవారు అంటే లార్డ్ చేమ్స్ఫర్డ్. లార్డ్ చేమ్స్ఫర్డ్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ఇండియాకి జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. అదేవిధంగా వందే మాత్రం ది బయోగ్రఫీ ఆఫ్ ఎ సాంగ్. వందే మాత్రం ఏ బయోగ్రఫీ. వందే మాత్రం ది బయోగ్రఫీ. వందే మాత్రం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ సాంగ్. పుస్తక రచయిత. ఎవరు? వందే మాత్రం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ సాంగ్ పుస్తక రచయిత ఎవరు? సభ్యసాచి భట్టాచార్య. ఆన్సర్ ఏంటంటే సభ్యసాచి భట్టాచార్య.
సవ్యసాచి భట్టాచార్య. ఇప్పుడు అహ్మదాబాద్ లో గాంధీ సబర్మతి ఆశ్రమం. అహ్మదాబాదు గాంధీ సబర్మతి ఆశ్రమం. అహ్మదాబాద్ లో గాంధీ సబర్మతి ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడంటే ఆన్సర్ 1916. అదేవిధంగా గాలిలో సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరము. గాలిలో సాపేక్ష ఆర్ద్రత. సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరము. ఉపయోగించే పరికరము హైగ్రోమీటర్. హైగ్రోమీటర్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.